అల్లం టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, హనీ లెమన్, బాదం టీ, పిస్తా టీ, హబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే టీ రకాలకే కొదవలేదు. ఉదయం లేవగానే ఒక కప్పు, ఆఫీస్ లో 11 గంటల బ్రేక్ లో మరో కప్పు, సాయంత్రం 5-6 గంటలకు ఇంకో కప్పు. మనలో చాలా మందికి టీ అనేది ఒక అలవాటు మాత్రమే కాదు, రోజులో ఒక చిన్న ఆనందం. కానీ మనం ఎంతో ఇష్టంగా తాగే ఈ టీ నోట్లోకి వెళ్లిన తర్వాత మన శరీరంలో అసలు ఏం చేస్తుంది? టీ తాగగానే బద్ధకం ఎందుకు తగ్గుతుంది? మెదడు నిజంగానే చురుగ్గా పనిచేస్తుందా? తలనొప్పి ఉన్నప్పుడు టీ ఎందుకు కొంత ఉపశమనం ఇస్తుంది? ముందుగా టీ మన మెదడుపై ఏం చేస్తుందో చూద్దాం. టీలోని కెఫీన్ మెదడులో అలసట, నిద్రమత్తుతో సంబంధం ఉన్న ఎడెనోసిన్ ప్రభావాన్ని అడ్డుకుంటుంది. అందుకే టీ తాగిన తర్వాత మెలకువ పెరుగుతుంది, బద్ధకం తగ్గుతుంది, దృష్టి కాస్త మెరుగ్గా అనిపిస్తుంది. అందుకే చదువుకునే విద్యార్థులు, ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు, ఉదయం నిద్రమత్తుతో ఉండేవాళ్ళు టీ వైపు వెళ్తుంటారు. మరి తలనొప్పి? కొన్ని రకాల తలనొప్పుల్లో కెఫీన్ ఉపశమనానికి సహాయపడుతుంది. అందుకే కొన్ని తలనొప్పి మందుల్లో కూడా కెఫీన్ ఉంటుంది. కానీ ఎక్కువైతే అదే కెఫీన్ నిద్రను పాడు చేయొచ్చు, ఆందోళన పెంచొచ్చు, గుండె వేగంగా కొట్టుకునేలా చేయొచ్చు. ఇక టీ అంటే కెఫీన్ మాత్రమే కాదు, టీ ఆకుల్లో పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి సహజ సమ్మేళనాలు కూడా ఉంటాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ రెండింటిలోనూ ఇవి ఉంటాయి. అందుకే గ్రీన్ టీ మాత్రమే ఆరోగ్యకరం. మిల్క్ టీ అసలు మంచిది కాదు అని చెప్పడం సరికాదు. అసలు ముఖ్యమైన విషయం మనం టీని ఎలా తాగుతున్నామన్నది. ఎక్కువ చక్కెర వేయకుండా, అవసరానికి మించి కప్పులు పెంచకుండా, రాత్రి ఆలస్యంగా కెఫీన్ తీసుకోకుండా ఉంటే మంచిది. మరి రోజుకి ఎన్ని కప్పులు? కప్పుల సంఖ్య కంటే మొత్తం కెఫీన్ ఎంత తీసుకుంటున్నామన్నదే ముఖ్యం. సాధారణ ఆరోగ్యవంతమైన పెద్దలకు రోజులో మొత్తం 400 మిల్లీగ్రాముల కెఫీన్ వరకు సాధారణంగా సురక్షిత పరిమితిగా FDA చెబుతోంది. కాబట్టి రోజు టీ తాగే అలవాటు ఉంటే టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన టీనే తాగండి, కానీ తక్కువ చక్కెరతో, మితంగా, సరైన సమయంలో. గుర్తుంచుకోండి, టీ ఆరోగ్యానికి మందు కాదు, శత్రువు కూడా కాదు. మనం దాన్ని ఎలా తాగుతున్నామన్నదే